మెదక్ జిల్లాలో వడగండ్ల వానకు తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. చేగుంట మండలం కర్నాల్పల్లి, మక్కారాజుపేట, గొల్లపల్లి గ్రామాల్లో రైతులతో కలిసి వరి పండ్ల తోటలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం నిలిచినటువంటి గ్రామం మక్కారాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిలబడి మాట్లాడతాం. ఈ ఒక్క గ్రామంలో మొత్తం 1728 ఎకరాలు వ్యవసాయ సాగులో ఉంటే దాదాపు 1520 ఎకరాలు ఇట్లాంటి పేద రైతులకు నష్టం జరిగింది. వడగళ్ల వాన వాళ్ళకి కన్నీళ్ళను మిగిల్చిపోయింది. దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చి కూడా రాజకీయాలు మాట్లాడుతున్నామని కొంతమంది మిత్రులు అనుకుంటారు. మాకు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రం దాదాపు ఏడాది పైచిలుకు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అమల్లోకి తీసుకురాకపోవడం వల్ల ఈ రోజు జరిగినటువంటి ఈ బాధాకరమైనటువంటి వడగళ్ల వాన వల్ల రైతన్నకి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న.